వెంకన్న చేసిన అక్రమాలను అన్యాయాలను చూసిన ప్రజలు ఈసారి ఎన్నికలు ఏకగ్రీవం చేసి ఊరు సర్పంచ్ గా చక్రయ్య గారిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊళ్ళో పార్టీ వచ్చింది కదా, ఈ 10 సంవత్సరాల నుంచి ఆడు హింసించుండు, ఏం చెప్పుకోలేకపోతున్నాడు. ఇట్లాంటప్పుడు ఎన్ని సంవత్సరాలు బతకాలి? ఇంకా పెద్ద మనిషే కదా నిలబడది, ఆయన తరపునే ఉండాలని జనాలు రానున్న ఎలక్షన్ లో పెద్ద మనిషిని అసలు ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవం చేయడానికి ఊళ్ళో అనేది బాగా పబ్లిసిటీ అయిపోయింది. ఇది తెలుసుకున్న వెంకన్న చక్రయ్య అడ్డు తొలగకపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అధికారం అనే మత్తులో చక్రయ్య బిడ్డలు తన అల్లుళ్ళు మనవళ్లతో సహా చక్రయ్యను చంపాలని నిర్ణయించుకున్నారు. అసలు నిజంగా చంపింది వాళ్ళ బిడ్డలేనా? 3 అల్లుళ్ళు, 3 బిడ్డలు, 2 మనవరాళ్ళు, 2 మనోళ్ళు. ఇదే మా పెద్దక్క గాని ఇప్పుడు కనకటంకన్న భార్య అనే ఆమె ఆమె గాని ఆ రోజు కూడా మన అన్నగారు కొట్టారు. ఆ కొట్టినప్పటి నుండి కూడా వాళ్ళ భర్తలు ఎమ్మటే ఉన్నారు. మా నాన్నగారితో లేరు, మా నాన్నగారికి ఎవరు పిల్లలు లేరు. వాళ్ళు పథకం ప్రకారం ఒక 15 నుంచి 20 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళు మారణాదాయాలతోటి, కత్తులు, గొడ్డలతోటి, కర్రలతోటి, బడిసలతోటి, బలమైన ఆయుధాలతోటి పకడ్బందీగా ఉన్నారు. కొడతారు, తిడతారు, ఎందుకు ఎంసెల కాడిపోవడం, బాయ్ కాడిపోవడం ఎందుకని? నా బిడ్డలేగా, నా అల్లుండేగా, నన్ను ఎందుకు కొడతారు? వాళ్ళు నన్ను ఎందుకు తిడతారు?